అవునా? అవును కదా. లేక బాధపడేవారు ఉండి బాధపడే వారికి భగవంతుడు అన్ని ఇచ్చాడు కానీ వారికి పిల్లలు లేక బాధపడుతున్నారు. అవునా? అవునన్నయ్య. నాకే పిల్లోళ్ళు ఎక్కువే, నేను బాధపడుతున్నాను. పిల్లలు ఎక్కువై బాధపడతాడు. అవును కదా, కొంతమందికి లేక బాధపడేవారు ఉన్నారు, కొంతమంది ఉండి బాధపడేవారు ఉన్నారు. నాకు బాధ అయినమ్మయ్య. అసలు పిల్లలు ఎక్కువై బాధపడవేంటి? 60 మంది పిల్లోళ్ళు నాకు. 60 మంది. మరి ఏమనుకున్నాం, 60 మంది పిల్లోళ్ళు. 60 మందిని గంటేనే మరి ఏమన్నా అందా ఓయ్ అందరిలాగా అరవదో, ఎవరిని పిలవదు, అరే రే రే. అంత చల్లటి కాన్పులు. ఓయ్ నొప్పి వచ్చినట్టుగా అనిపించింది అనుకో, సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళింది. ఎట్టా? బాగా నొప్పుతున్నారు, ఎలా వెళ్తారు? అదే ఎలాగా? బాగా బాధపడుకుంటూ అంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఎట్లా నడుస్తారా? దొరుకుతారు. సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళింది. తడక తీసి అట్టేస్తుంది. రిలీజే ఈ లెక్కలో 6 మంది. 6 మంది. 6 మందిని కనంలోనే సరిపోవాల. మరి ఈ 6 మంది పిల్లలు ఉన్న కానించి మాకు అన్ని బాధలేరా? అన్ని బాధలు ఎందుకు అన్నయ్య? నా బాధ నాది, నీకేంది? అసలు 6 మంది ఉండాలి, బాధ పిల్లలు ఉండి బాధ ఏంటి? వాళ్ళని పెంచలేక కాదు, చదివించలేక కాదు, వస్త్రాలు కుట్టించలేక కాదు. మరి అన్నయ్య మా బాధలు మాకు. అసలు మీకేం బాధలు అన్నయ్య పిల్లలు ఉండి? 6 మంది పిల్లలు అన్నయ్య. ఆమెతో ఎప్పుడైనా ప్రేమతో మాట్లాడదామని దగ్గర పోతే కాళ్ళ చుట్టూ కుక్క పిల్లలు తిరిగినాడు తిరుగుతా. నాకే పేడం ఆగదా? సుధాకర్ లాంటి మనసు నాది. కొట్టుకులు ఆడుతుంది, అయినా కానీ ఒకసారి మాట్లాడదా కదా అనుకుని మెల్లగా అట్ట దగ్గరికి వెళ్ళి మా యాన్ దగ్గరికి వెళ్ళి మంచం మీద కొద్దిగా అట్టాని ఒక్క పట్టి మీద అట్ట కూర్చున్నా. దిగ్గులు తీసి కూర్చుందిరా మాయావా, పట్టు మీద కూర్చున్నా. నా వాసన పసిగట్టింది. వాసన కూడా పసి కడతారా? ఎవరి వాసన వాళ్ళకి తెలుసు, నీకు ఏం తెలుసు? ఏంటండి నిద్ర పట్టట్లేదా? ఏంటండి అంది. ఏంటి ఉందే? పిల్లలు నాయిగా పక్కలు వేసుకొని పడుకొని చచ్చారు, నిద్రపోతాను. నేను తిండి దగ్గర పెట్టుకొని నిద్రపోయి నా బాధ నాది అని చిన్నగా వెళ్ళట దగ్గరికి వెళ్ళట మాట్లాడుతుండ్రా. ఊరి దొంపదేగా మా చిన్నపిల్లడు చిట్టుకొని లేచి నానా నువ్వు ఆమెను ఏం చేస్తాను, ఇక నా వల్ల ఏమన్నా అయితే వాడు లేచేది కాక నలుగురిని లేపిపోయింటారు. ఒరే చెత్తవాడు చిన్నవాడు అమ్మ చూడరు నాన్న నాకే ఉండి బాధపడుతున్నా. కానీ అక్క చక్రవర్తి దేవరాయలు గారికి